BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్కారం పద్మనాభరావు గారు. నమస్తే మేడం. టైగర్ మర్చిపోతున్నారు. టైగర్ పద్మనాభరావు గారు. ఎస్, మరి ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చి విజువలైజేషన్ అండి. సో ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తుందండి, మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో, మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా విజువలైజ్ చేసుకోవాలి, దాని తగ్గట్టుగానే మీకు అవుతుంది అని చెప్పేసి. అయితే చాలా మంది ఎక్కడ ఫెయిల్ అవుతున్నారంటే, ఎస్ ఏ విధంగా చేసుకోవాలి, ఎక్కడి నుంచి చేసుకోవాలి అన్న దాంట్లో కొద్దిగా తలాతోక లేకుండా ఉన్నాం యాక్చువల్గా చెప్పాలంటే. సో ఎన్ఎల్పిలో ఎలా ఉంటుందంటారు? ఇది అత్యద్భుతమైనటువంటి ప్రశ్న. చాలా మందికి ఏంటంటే ఏ విధంగా విజువలైజ్ చేసుకోవాలనేది తెలియకపోవడం. కాకపోతే మార్కెట్లో నడుస్తున్నటువంటి బజ్ వర్డ్ విజువలైజేషన్ అనేది. ప్రతి ఒక్క మనిషికి కూడా కొన్ని కోరికలు ఉంటాయి. జీవితంలో ఇది సాధించాలి, అది సాధించాలనేది ఉంటుంది. అది సాధించాలంటే విజువలైజేషన్ అనేది అత్యద్భుతమైనటువంటి ఒక టూల్ మనకి. విజువలైజేషన్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ యొక్క గమ్యాన్ని చేరుకున్న వాళ్ళు అందరూ కూడా. ఇది ఎందుకనంటే, ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా అయితే ఏంటంటే టెరిటరీ ఈజ్ ద మ్యాప్ అంటారు. అంటే మనకి ఏదైనా మ్యాప్ ఉంటే, ఇప్పుడు ఇండియా కంటూ ఒక మ్యాప్ ఉంది, అది టెరిటరీస్ మనకి, రైట్? ఎన్ఎల్పిలో టెరిటరీస్ అనేవి ఉండవండి. దెర్ ఈజ్ నో టెరిటరీ ఫర్ దిస్. మీకంటూ ఒక మ్యాప్ ఏం లేదు, మీరు గీసుకున్నదే మీ మ్యాప్. అంటే మీకు మీ యొక్క కోరికలకి అనంతం, మీకు ఆపర్చునిటీ అనంతం అనేది. ఇది ఎలా చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళాలి. సపోజ్ మీరు ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళి చూడాలి, ఏదో పని మీద ఢిల్లీ వెళ్ళాలి. మీరు అక్కడికి వెళ్ళాలంటే, అక్కడ అడ్రస్ కావాలంటే మనం ఏం చేస్తాము? లొకేషన్ పిన్ పెడతారని అడుగుతాం. ఆ లొకేషన్ పిన్ పంపించంగానే మన ఎయిర్పోర్ట్లోనో, బస్ స్టాండ్లోనో, రైల్వే స్టేషన్ దిగంగానే అది నొక్కితే మనకు ఒక దారి చూపిస్తుంది. అది ఆ దారి చూపిస్తున్నంతసేపు దాన్ని చూసుకుంటూ మనం వెళ్తాం. ఒకసారి మీరు వెళ్ళొచ్చారు, రెండోసారి మళ్ళీ రావడానికి మ్యాప్ పెట్టుకుంటారు, అక్కడికి వెళ్ళడానికి మ్యాప్ పెట్టుకుంటాము. అవసరం లేదు, తెలుసు కాబట్టి మనకు అవసరం లేదు, రైట్? ఈ సబ్ కాన్షియస్ లెవెల్లో ఈ మైండ్కు ఉన్నటువంటి పవర్ కూడా అదేనండి. అంటే ఇమాజినేషన్కి రియాలిటీకి ఈ మైండ్కి తేడా తెలియదు. ఇమాజినేషన్లో ఒకసారి మీరు ఆ దారి చూశారనంటే రెండోసారి ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. అందుకనే విజువలైజేషన్కి అంత ఇంపార్టెన్స్. అయితే మన సబ్ కాన్షియస్ మైండ్ని ఎలా ట్రైన్ చేయాలి అనేది ఇందులో చేయాల్సింది ఏంటంటే, చాలామంది నాకు ఒక మంచి బిజినెస్ మ్యాగ్నెట్ అవ్వాలి అని అంటారు. కానీ అంతమంది అనుకున్నంతమంది కాలేరు. ఎందుకు కాలేరు? సరిగ్గా విజువలైజ్ చేసుకోకపోవడమే ముఖ్యమైనటువంటిది. చాలా మంది మీరు చూస్తే జనవరి 1వ తారీఖు వచ్చేసరికి ఈ కొత్త సంవత్సరంలో నేను ఇది చేయాలి, అది రెజల్యూషన్స్ అని మాట్లాడతారు. 5వ తారీఖు ఎంతమంది ఆ రెజల్యూషన్స్ పాటిస్తూ ఉంటారు? ఒక్కళ్ళు లేదా ఇద్దరు మ్యాక్సిమం. ఎందుకంటే వాళ్ళకి ఏం కావాలనే క్లారిటీ వాళ్ళకు ఉంది కాబట్టి, ఆ విజువలైజేషన్ చేసుకున్నారు కాబట్టి, ఆ దారి ఏంటనేది క్లారిటీ ఉంది కాబట్టి వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. సపోజ్ నాకు ఒక స్టూడెంట్ని తీసుకుంది, నాకు ఒక మంచి ఉద్యోగం కావాలి, నేను ఉద్యోగంలో సెలెక్ట్ కావాలంటే ఇంటర్వ్యూలోనే కదా సెలెక్ట్ చేసేది. సో ఇంటర్వ్యూని నేను కళ్ళు మూసుకొని, నా ఎదురుకుండా ఇంటర్వ్యూయర్ కూర్చొని ఉన్నాడు, నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నాడు, ఆయనకి తగినటువంటి సమాధానాలు చెప్తున్నాను, కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, నా చెప్పిన విధానానికి నచ్చి అతను నన్ను ఇమీడియట్గా సెలెక్ట్ చేశాడు అని నేను విజువలైజ్ చేసుకోగలగాలి. చేసుకుంటే మీరు నమ్మరు, మీరు ఏ ప్రశ్నలు అయితే అతను అడిగాడని విజువలైజ్ చేసుకుంటారో 90% అవే ప్రశ్నలు ఉంటాయి అక్కడ. అంటే అంత డీప్గా మనం ఇన్వాల్వ్ అవ్వాలన్నమాట విజువలైజేషన్లో. డీప్గా ఏం లేదండి, మీరు విజువలైజ్ చేసుకోవడమే డీప్. వాళ్ళు అడిగే ప్రశ్న అంటే మైన్యూట్ విషయాలు కూడా మనం తీసుకుంటూ ముందరికి వెళ్తే ఆటోమేటిక్గా 90% ప్రశ్నలు అవే ఉంటాయి. అండ్ యూ గాట్ 95% సక్సెస్ రేషియో ఇన్ దట్. అదేవిధంగా నేను ఒక మంచి ఈ హైదరాబాద్ నగరంలో పేరెన్నికగన్న ఒక వ్యాపారస్తుడిగా కావాలి నేను అంటే, నేను అంత వ్యాపారం నాకు వచ్చిందంటే ఆ రోజు నా వేషభాషలు ఎలా ఉంటాయి, నేను ఏ కారులో దిగుతాను, ఏ ఇంట్లో ఉంటాను, నా చుట్టుపక్కల ఎవరు ఉంటారు, వాళ్ళు నా గురించి ఏం మాట్లాడతారు, నేను ఆఫీస్లోకి ఎంటర్ అవుతుంటే నా ఆఫీస్ ఎంప్లాయీస్ నా గురించి ఏం మాట్లాడతారు, లేచి నిల్చుంటారా నిల్చోరా, ఇలాంటివి ఒకసారి అంటే నేను ఆ స్టేజ్కి వెళ్ళాలి. బాగానే ఉంది, ఆ స్టేజ్కి వెళితే నువ్వు ఎలా ఉంటావు, అది ఎప్పుడైతే నేను ఇమాజిన్ చేసుకోగలను, విజువలైజ్ చేసుకోగలను, చూసుకోగలను,
ఈ సబ్ కాన్షియస్ లెవెల్లో నా బ్రెయిన్ని నేను ట్రైన్ చేస్తున్నాను, నేను అక్కడికి వెళ్తున్నాను, నువ్వు రెడీగా ఉండని. అంటే దీనికంటే ఏదైనా స్పెసిఫిక్ టైం ఉంటుందంటారా ఈ విజువలైజేషన్ కి? దీనికి ఏం లేదండి. అంటే ప్రత్యేకించి టైం అంటే 2 టైమ్స్ చెప్పగలను. ఒకటి నిద్ర లేవంగానే, 2 పడుకోబోయే ముందర. ఓకే. ఎందుకు ఈ 2 సమయాలంటే, నిద్ర లేవంగానే నా మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. ఏ అల్లకల్లోలాలు లేవు మైండ్లో. ఈ రోజు ఏం చేయాలి, అదేమవుతుంది, ఇదేమవుతుంది, వీడేం చేశాడు, వాడేం చేశాడు, ఏ తలకాయ నొప్పులు లేవు, ఫ్రెష్గా ఉంటుంది మైండ్. రాత్రి పడుకుండే ముందర, ఎందుకంటే పడుకుండే ముందర నేను ఏం కావాలనేది నేను ఆలోచించుకొని పడుకున్నాను అనుకోండి, అది లోపల మేనిఫెస్ట్ అవ్వడానికి ఒక కనీసం 6 గంటల టైం నాకు పడుతుంది. నా నిద్రలో మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. సబ్ కాన్షియస్ లెవెల్లో నా బ్రెయిన్ ట్రైన్ అవుతూ ఉంటుంది దాని గురించి. ఓకే. మీరు అందుకని ఒకసారి ఆలోచించండి. సపోజ్ ఎవరన్నా మీ ఊరు నుంచి వస్తున్నారు, మీ అమ్మో, నాన్నో, అన్నయ్యో, తమ్ముడో ఎవరో వస్తున్నారు ఊరు నుంచి, రైల్వే స్టేషన్లో పికప్ చేసుకోవాలి. పొద్దున్నే 4 లేస్తే కానీ 5 సికింద్రాబాద్ స్టేషన్ వెళ్ళామని అనుకున్నాం అనుకోండి, 4 అలారం పెట్టుకుంటాం, కానీ 3:30కే లేచి కూర్చుంటాం మనం. ఎందుకు? ఈ రాత్రి అంతా మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉన్నాం, 4 లేవాలని మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉన్నాం. దానివల్ల మనం 4 కంటే ముందర లేస్తున్నాం. అదే విధంగా ఇది కూడా రాత్రి పడుకుండే ముందర మనం మననం చేసుకొని పడుకుంటే, విజువలైజ్ చేసుకొని పడుకుంటే, మనకి ప్రతిరోజు ఒక 6 గంటలు కనీసం మనిషి 6 గంటలు అయితే నిద్రపోతాడు, ఆ 6 గంటలు మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. అది ఓకే. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఈ మేనిఫెస్టేషన్ తోటి ఒక బలమైనటువంటి కోరిక మనలో పెరిగిపోతూ ఉంటుంది రోజు రోజుకి. అది సాధించాలనే తపన ఇంక్రీజ్ అవుతుంది. ఈ విజువలైజేషన్ వల్ల మనం అనుకున్న విధంగా అనుకున్న టైంలో సాధించడానికి మనకు అవకాశం. అలానే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు విజువలైజేషన్ మార్నింగ్ ఆర్ నైట్ అని చెప్పేసి అన్నారు కదా. అయితే ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఒక్కొక్కటి యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అది కరెక్ట్ అంటారా? లేదంటే ఏదైతే ఎప్పుడుగా మనం ఒకటే దాన్ని విజువలైజ్ చేసుకుంటామో అదే కొన్ని వన్ ఎట్ ఏ టైం. ఎందుకంటే ఈ మైండ్ కూడా ట్రాఫిక్ జామ్ అయిందంటే ఏం చేయలేదుగా. ఓకే. అంటే ఇవన్నీ సిస్టమ్సే కాబట్టి కరప్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. 1 ఎట్ ఏ టైమ్ ఈజ్ ఆల్వేస్ బెటర్. అంటే అది ఒక తోవలోకి వచ్చిన తర్వాత, ఆటోమేటెడ్ లెవెల్లోకి వచ్చిన తర్వాత రెండో దాని గురించి మనం ఆలోచించవచ్చు. ఓకే. సో అది ఇంక మనకి నెరవేరిపోతుంది. ఈ దారి నాకు దొరికింది, నేను వెళ్తున్నాను, కరెక్ట్ దారిలో వెళ్తున్నాను, కాన్ఫిడెన్స్ నీకు వచ్చినప్పుడు దానికి రెండోది యాడ్ ఆన్ చేయొచ్చు. అంటే కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అది ఆటోమేటెడ్ పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత, నేను ఆ దారిలో నడుస్తున్నాను, ఆ దారిలో వెళ్తున్నాను, నా పైన పర్ఫెక్ట్గా వెళ్తుందని అనుకున్నప్పుడు రెండో దాన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆ విధంగా అద్భుతమైనటువంటి ప్రక్రియ ఈ విజువలైజేషన్ అండి. నైస్ అండి. చాలా బాగా తెలియజేశారు. అండ్ విజువలైజేషన్ లో ముఖ్యంగా 1 ఎట్ ఏ టైం అని చెప్పేసి అన్నారు. చాలా మంది అక్కడే మిస్టేక్ చేస్తూ ఉంటారు. అన్ని ఒకేసారి నాకు ఇది కావాలి అని. సో అలా ఉండద్దు. అండ్ ఎవ్రీ నైట్ అన్నా, లేదంటే ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత అన్నా కూడా, సో అది అయ్యేంత వరకు ఇంకొకటి చేయొద్దు. వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక దాన్ని మనం చేసుకోవచ్చు. చాలా బాగా తెలియజేశారండి. ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది ఇలాంటివన్నీ వింటున్నప్పుడు కూడా. ఎస్, మన చేతిలోనే ఉన్నాయి అన్ని కూడా చేసుకునేది, కానీ మనం ఎందుకు ఎక్కడో డ్రాప్ అవుతున్నామని. సో మీ మాటల ద్వారా ఒక కాన్ఫిడెన్స్ వచ్చి, అండ్ ప్రతి ఒక్కరు కూడా విజువలైజ్ చేసుకుని వాళ్ళు అనుకున్న పొజిషన్ లో వాళ్ళు ఉండాలని కోరుకుంటూ ఇంత చక్కగా మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.